SSMB 29 మందాకినిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రియాంక చోప్రా ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా గురించి ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 2002లో అపురూపం అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగు మూవీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న సినిమా స్పిరిట్ కూడా ఒకటి. ఈ మూవీ గురించి నవంబర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వంగ అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటున్నారు. జేమ్స్ కెమెరన్ అవతార్ సిరీస్ కు సంబంధించి 3వ భాగంగా రానున్న అవతార్ ఫైర్ అండ్ అష్ సినిమా రన్ టైమ్ ను అధికారికంగా ప్రకటించారు. ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివిడితో రానున్నట్లుగా మేకర్స్ తెలిపారు. అర్జున్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మఫ్టీ పోలీస్ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు దినేష్ లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. గ్లోబ్ ట్రాలర్ ఈవెంట్ వచ్చే అభిమానుల కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా పాస్లను సిద్ధం చేసింది. పాస్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దిన ఈ పాస్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు గుర్తుండిపోయేలా జక్కన అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం వారు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తున్నారనే విషయంపై యాంకర్ సుమ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లెట్స్ బిగిన్ ది షో అంటూ ఆమె ఆ ఫోటోకు ట్యాగ్ చేశారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో జేజే చంద్రు తెరకెక్కించిన యాక్షన్ మూవీ రివాల్వర్ రీటా నుంచి తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, సునీల్ అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రాజు వెట్స్ రాంబాయ్ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా రాహుల్ మోపీదేవితో కలిసి దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించారు. అఖండ 2 ఫస్ట్ సింగిల్ పై మరో క్రేజీ అప్డేట్ ని మేకర్స్ అందించారు. నవంబర్ 14న సాయంత్రం 5 గంటలకి పీవీఆర్ జూహులో మొదటి పాట లాంచ్ చేస్తున్నారు. దీంతో అఖండ 2 పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టుకున్నట్టే. విజయ్ దేవరకొండ రష్మికని ఏమని పిలుస్తాడో తెలిసిపోయింది. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ రష్మిక వర్షం కురిపించాడు. ఈ నేపథ్యంలో ప్రసంగం అంతటా విజయ్ రష్మికను రషి అని ఆప్యాయంగా సంబోధించాడు.